10 లక్షలు అయినాను. 10 లక్షలు సంపాదించుకుని 8 లక్షలు అప్పు తెచ్చుకున్నాను. 4 లక్షల రూపాయలు బంగారం వాళ్ళ అమ్మగారు పెట్టింది అడిగిపెట్టు. అది బ్యాంకులో పెట్టుకొని ఒక 4 లక్షల రూపాయలు ఏరువాడి కాడ అప్పు తెచ్చుకున్నాను. అది కూడా 3 రూపాయలు వడ్డీ. వీళ్ళు కాదు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తాను, నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని ఫోన్ చేసి నన్ను వాళ్ళు చంపుతున్నారు. చచ్చిపోవాలని ట్యాంక్ ఎక్కిన కానీ నా బిడ్డ నాన్న నేను సాదుకుంటా. నేను నాకు కనీసం కలెక్టర్ గారు ఒక నోటీస్ ఇచ్చి నన్ను అబద్ధం ఆడుతున్నాను అన్న, ఒక్కసారి కలెక్టర్ గారికి పోదామన్నా, నన్ను చచ్చిపో, నాకు ఏమైనా నోటీస్ ఇచ్చినట్టు చూపిస్తే నేను అక్కడే చచ్చిపోతానన్నా, పెళ్ళ నేను చచ్చిపోతాను. నోటీస్ ఇవ్వకుండా ఇవ్వలేదన్నా, నాకు నిజమన్నా, నాకు నోటీస్ ఇచ్చినట్టు కనీసం సామాన్లన్నా చదువుకునేవాడిని, సామాన్లు కూడా చదువుకునే నా బిడ్డనే గుంజుకొచ్చారు బయటికి. దండం పెడతారు, కాళ్ళు పట్టుకుని నా బెల్లం అయితే కాళ్ళ మీద పడ్డా కూడా అతను కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని బయటకు గుంజుకొచ్చి బజెట్లు వేసారన్న. చెప్పలేని పరిస్థితి అసలు. నమస్తే. వెలుగుమట్ల ఇష్యూ మనందరికీ తెలిసిందే. పేదల ఇండ్లు నేలమట్టం చేశారు. ఒక గాజా పాలస్తీనా ఒక దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చారు. వందల వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మనందరికీ తెలిసిన విషయమే ఇదంతా. అయితే ఈ ఎపిసోడ్లో అక్రమంగా కేసులు పెట్టి దాదాపు 14 మందిని 100 రోజులకు పైన జైల్లో పెట్టారు. వాళ్ళేమి రేపులు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళేమి మర్డర్లు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ మీద ఏం పోక్సో కేసులు లేవు, వాళ్ళేమి దోపిడీ చేసిన వాళ్ళు కాదు, ఇంకోటి కాదు. వాళ్ళ ఆ దాంట్లో నివసిస్తున్న వాళ్ళు, అక్కడ ఉన్న సామాన్య ప్రజలకు అండగా నిలబడి గట్టిగా ప్రశ్నించిన వాళ్ళు, ఇంకంతకంటే ముఖ్యంగా మనలాంటి ఛానళ్ళతో మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు. సో మాట్లాడమే వాళ్ళు చేసిన పాపం అయిపోయింది. పాపం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ పిల్లలు చదువులకు దూరం అయిపోయారు, ఆర్థికంగా దెబ్బతినిపోయారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికి కూడా వెనకడిగేస్తున్నారు. మళ్ళీ ఏమన్నా చేస్తారేమో, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అని. సో నా ముందు కనిపిస్తున్న ఇతని పేరు శ్రీనివాస్. ఇంటి పేరు ఏదో ఉండే బల్లి శ్రీనివాస్. లాస్ట్ టైం నేను వెలుగుమట్లకి ఖమ్మం జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న అంబేద్కర్ భవన్లో తను మన ఛానల్తో మాట్లాడిండు, చాలా ఏడుస్తూ. అక్కడున్న కలెక్టర్ నాకు ఒక్క నోటీస్ అయినా ఇచ్చిండా చెప్పమనండి అని. ఇతను డబ్బులు వసూలు చేసిండు మా దగ్గర నుంచి అని ఎవరో కేసు పెట్టిరని ఇతన్ని అరెస్ట్ చేసి 100 రోజులు జైల్లో పెట్టిరు. సో ప్రస్తుతం నా ముందున్నాడు. వీళ్ళంతా హైదరాబాద్కి వచ్చిర్రు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. సో తనకు ఎదురైన అనుభవాలు ఏంటి, తను ప్రశ్నించిన పాపానికి తన మీద పెట్టిన కేసులు ఎన్ని, ఇవన్నీ ఒకసారి మనం మాట్లాడదాం. తన ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఇప్పుడు, ఎందుకంటే ఆయన ఇల్లు కూడా నేలమట్టం చేశారు. దాదాపు 10-15 లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు నేలమట్టం చేసేసారు. ఇప్పుడు ఇల్లు లేదు, వీళ్ళ చిన్న అబ్బాయి ఎక్కడో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు, చదువు పోయింది. ఆ కుటుంబాన్ని ఆ 3 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు ఆ చిన్న కొడుకే పోషించిండు. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. ఏం బ్రదర్ ఎట్లున్నారు? ఎన్ని రోజులు జైలుకి వెళ్ళారు? 100 రోజులు ఉన్నామన్నా జైలు. 100 రోజులు ఉన్నారు. ఏ జైల్లో ఉన్నారు? ఖమ్మం జైల్లో. ఆ రోజు మీరు నాతో లైవ్లో మాట్లాడినందుకు అన్నింటికి కలిపి మీ మీద కేసు పెట్టారు. ఎక్కడికి తీసుకుపోయారు? మన ఖమ్మం జైలుకి తీసుకుపోయారు. సో మీరు మరి బెయిల్ కూడా ఎందుకు రాలే 100 రోజుల దాకా? మీరేమి మర్డర్లు చేసిన వాళ్ళు కాదా, మీరేం చేసిన వాళ్ళు కాదా? ఎందుకు రాలే బెయిల్? ఎందుకు రాలే? ఇక ఒక స్టేషన్ నుంచి కాకుండా రకరకాల స్టేషన్ నుంచి పీటీ వారెంట్లు వేసుకుంటా వాళ్ళకి కావాలని అట్లా ఆఫ్ చేశారు మమ్మల్ని. కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు, ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసులో బెయిల్ రాగానే అట్లా ఇంకో కేసు వేయటం, లేకపోతే డాక్యుమెంట్స్ ఎక్కడో పోయినాయి అని చెప్పటం, అట్లా ఈ ఒక కేసుకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఇంకో కేసులో రాయటం, ఈ కేసులు పేర్లు తారుమారు పడ్డాయి అని చెప్పటం, వాయిదాలు అట్లా చేసుకుంటా అట్లా ఉంచారు అనమాట. ఓకే, బెయిల్ వచ్చిన కేసులలో కూడా మళ్ళీ జైల్లో ఉంచే వారెంట్ చేశారు. మళ్ళీ ఒక 15-20 రోజుల పాటు మళ్ళీ జైల్లో ఉంచారు. అట్లా పొడిగించుకు బెయిల్ వచ్చిన తర్వాత అంటే ఒక క్రైమ్ నెంబర్కి క్రైమ్ నెంబర్కి బెయిల్ వచ్చింది, ఇంకో దానికి రాలే. అట్లా జైల్లో ఉంచారు. జైల్లో ఉంచితే ఫస్ట్ బెయిల్ వచ్చిన దానికి వారెంట్ చేశారు. మళ్ళీ వారెంట్ చేసి అట్లా మళ్ళీ ఒక 10-15 రోజుల పాటు మళ్ళీ ఉంచారు. ఇప్పుడు మీ మీద ఎన్ని కేసులలో పీటీ వారెంట్లు వేసి జైల్లో ఉంచారు మిమ్మల్ని? 16 కేసులు పెట్టారు. 16 కేసులు దేని మీద? రకరకాలుగా అన్ని, ఒక మండలం కాదు, ఒక పోలీస్ స్టేషన్ కాదు. ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్,
అదే రఘునాథపాలెం మన ఆ, పోలీస్ స్టేషను, ఆ. రఘునాథపాలెం పోలీస్ స్టేషను, ఏనుకూరు, చింతకాని, కొనజర్ల, ఆ. ఇట్లా అన్ని స్టేషన్ల నుంచి రకరకాల కేసులు పెట్టించారు. 16 కేసుల్లో మీరు చేసిన తప్పేంది? నాకు తెలియట్లేదు అసలు నేనేం మీకే తప్పు తెలియట్లేదు. ఆ. అది ఏం తప్పు చేసినామని ఏంటంటే ఏమని పెట్టిరా 16 కేసుల్లో ఉన్నది ఏంది? మాకు అసలు ఆ రీజనే చెప్పలేదు. అసలు కేసులు ఈ కేసులు ఉన్నాయని కూడా చెప్పండి. రీజనబుల్గా మాకు మీరు తప్పు చేశారు, ఈ కేసు పెట్టినాం అనేది కారణం వాళ్ళు అనేది ఏంటంటే మీరంతా ఓపీడీఆర్కి సంబంధించిన వ్యక్తులు, ఓపీడీఆర్కి సహకారం అందిస్తున్నారు, వాళ్ళతో పాటు పనిచేస్తున్న వాళ్ళు. సో మీరు ఆ ఓపీడీఆర్ తరపు నుంచి అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీరు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు లాస్ అయిపోయారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ప్రకారం మీ మీద కేసు పెట్టినామని నాకు తెలిసి అయితే ఎవరో ఒక లేడీ ఎవరో మీ సిస్టర్కి ఏదో డబ్బులు ఇస్తే ఆమె తెచ్చి మీకు ఇస్తే అని ఏదో ఏదో ఒకటి ఉన్నది. అసలు ఆ డబ్బులు ఎక్కడ తీసుకోలేదన్న. వాళ్ళు బేరం చేసుకున్నారు. వేరే వాళ్ళు అమ్ముకుంటాడో ఒక పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించడం అంతే. వీళ్ళు నష్టపోకుండా ఒక ఇల్లు వాళ్ళు ఉండలేక చిన్నపిల్లలతో ఉన్నారు. వాళ్ళు ఉండలేక మేము ఉండలేము, ఇక్కడ కరెంట్ లేదు, నీళ్ళు సరిగా లేవు, ఇక్కడ మేము ఉండే పరిస్థితి లేదు, మా పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు ఇక దోమలలో ఇబ్బంది పడుతున్నారు, మేము ఉండలేమన్నా, మేము కొంతవరకు కట్టుకున్నాం, ఆ కట్టుకున్న వరకు అమౌంట్ ఊరికాడని ఇప్పిస్తే మేము వెళ్ళిపోతాం అని అన్నారు. ఆ కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు వేరే వాళ్ళు మేము ఇచ్చి వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మేము ఇస్తాం ఆ డబ్బులు, వాళ్ళ మందం మేము ఇచ్చి పంపిస్తామని అట్లా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించాను నేను అంతే. అందులో నేను ₹1 తిన్నాను కాదు, చేస్తున్నాను కాదు. మీకు 2 లక్షలు అన్నది కూడా ఏం లేదు. అసలు అర్థం పిల్ల కూడా తెలియదు నాకు. అన్యాయంగా కేసు పెట్టిరా? అన్యాయం కేసు పెట్టి. మరి మిగతా కేసులు ఏంది? ఆ 16ల అసలు ఇదంటే ఒక మహిళ ఎవరో కంప్లైంట్ ఇచ్చినంద, మిగతావన్నీ ఏంది? ఒకటే పోలీసులకు విధులుగా ఆటంకం కలిగించినామని. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఆటంకం కలిగించిన ఒకటి ట్యాంక్ ఎక్కినగా నేను ఆత్మహత్య చేసుకున్నా, అదొకటి. ఇక చీటింగ్ కేసులు అని అయ్యని అలా ఆయన పెట్టేశారు. ఇక వాళ్ళకి నోటికి వచ్చినాయి అని పెట్టేశారు. ఏంది ప్రస్తుతం మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు? నా పరిస్థితి చాలా దయనీయంగా. అయ్యో, అంటే ఎట్లా? ఇప్పుడు ఇల్లు పోయింది, ఎన్ని లక్షలు పెట్టి కట్టినావు అప్పుడు? 20 లక్షలు అయింది. 20 లక్షలు అయిందా? 20 లక్షలు. 20 లక్షలు. నేను ఎక్కడి నుంచో ఒక ఖమ్మం జిల్లాకి అక్కడ దూరంగా ఉన్న పల్లెటూరు నుంచి వచ్చిన. ఎప్పుడు 1994 నా 10th అయిపోయింది. 96, 97లోనే నేను ఖమ్మం వచ్చాను. ఇంకా గ్రానైట్ వర్క్ అని, ఇంకా సుతారు పని అని, అమాలి పని అని, ఇక్కడ మామూలుగా ఎవరికైనా డ్రైవింగ్ అని రకరకాల వృత్తులు చేశాను. చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మా పిల్లలు కూడా ఇక్కడ ఖమ్మంలోనే పెట్టారు. అప్పటి నుంచి ఉంటాను, నాకు ఎటువంటి ఆధారం లేదని. అంటే ఈ అందరూ మన దాంట్లోకి వచ్చి అప్పుడు ఇక అదంతా స్టోరీ అంతా మీకు తెలిసిందే. అక్కడ వచ్చాను అనమాట. ఉన్నా ఇక నేను అట్లా పైసా కూడా వేసుకున్నాయని ఇక దాని మీద పెట్టా. ఒక 7-8 లక్షల రూపాయలు అప్పు చేశా. ఇప్పుడు అప్పులో వెళ్ళి అసలు పోయింది. అప్పు కట్టాలిగా మరి. అప్పు పెట్టాలి. 100 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏంది? నా కొడుకు చదువు బంద్ చేసిన. అయ్యో, ఓకే. చదువు బంద్ చేసి ఇక వాడే కొడుకా? ఒక్కడికో బిడ్డ. చదువు బంద్ చేయించిన. ఏం కంప్లీట్ అయింది? నేను బంద్ చెప్పలే, వాడికి ఫ్యామిలీ వెళ్తారు లేక ఇక బంద్ చేసి ఏం చేసిండు? అది నాకు అసుకులు వెళ్ళండి బండి ఉంది కానీ ఇక బండి తోలుకుంటా ఇక ఫ్యామిలీ 100 రోజులు వాడే పోషించి. ములాఖత్కి వచ్చేవాళ్ళ ఫ్యామిలీ? వచ్చేవాళ్ళు. ఇక నా బిడ్డ నా కొడుకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి చూసి ఇక మీరు ఏం అడుగుతున్నారు? అంటే మీరేం తప్పు చేసిన వాళ్ళు కాదు, ఏం కాదు, అనవసరంగా 100 రోజులు జైలు పోయినారు. తప్పులు చేసిన వాళ్ళు ఏమో దొంగలంతా బయటనే తిరుగుతున్నారు. ఏముంది, ఇప్పుడు పేదవాడు డెవలప్ కాకూడదు అంతే వాళ్ళ కాన్సెప్ట్. అంటే ఇక అప్పుడు ఎట్టున్నాడు అట్నే ఉండాలా అంతే. మేము ఎదగాల, వాళ్ళు అంతే ఉండాలా అనే కాన్సెప్ట్. ఎట్లున్నాడు అట్నే ఉండాలి అనే కాన్సెప్ట్ వాళ్ళది అంతే. దాని మీద మీతో పాటు ఎంతమందిని మొత్తం అరెస్ట్ చేసింది? 14 మంది ఏమో. 14 మందిని అరెస్ట్ చేశారు. ఇక మహిళలకి కొంచెం వృద్ధులకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. జైల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? 14 మంది. 14 మంది 100 రోజులు ఉన్నారా? అంటే ఒక 4 ముందలు వచ్చారు, ఒక 80 రోజులకు వచ్చారు. ఒకళ్ళు మేము కొంతమంది 100 రోజులకు వచ్చినాం, కొంతమంది 120 రోజులు ఇచ్చారు. వారెంట్లు ఉన్నాయని 120 రోజులు. ఇప్పుడు మీరు 16 కేసుల్లో కొట్లాడాలి ఇప్పుడు. ఈ కొన్ని
ఈ నా మీద పర్సనల్గా పెట్టిన ట్యాంక్ ఎక్కినాయి అని ఇవన్నీ అని కొన్ని ఉంటే అది ట్యాంక్ బాధతో ఎక్కినావు, ఇప్పుడు అది కూడా దానికి విధులకు ఆటంకం కలిగించింది. నీదొక్కడిదే పోవట్లేదు కాడా, నీదొక్కడిదే పోయిందా? 311 మందికో ఏమో ఇండ్లు ఇస్తున్నామని అన్నారు. అందులో అక్కడ ఉన్న వాళ్ళకి 270 మందికి మేము ఇండ్లు ఇస్తున్నాం అన్నారు. మరి వాళ్ళు అర్హులైన వాళ్ళు అన్నట్టే కదా లెక్క. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళ ఇల్లు కూలగొట్టి మళ్ళీ నువ్వు కట్టించడేది? అంతే కదా. అందరు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా అర్హులే ఉన్నారు, అర్హులకి ఇచ్చారు. కొంతమందికి లేరు, దాంట్లో లేని వాళ్ళు కూడా బయట వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. అవి ఎట్లా ఇచ్చారు అనేది మాకు పూర్తి వివరాలు తెలియదు. మళ్ళీ మీరు వెళ్ళారు అక్కడికి, మీరు జైలు నుంచి బయటకు వచ్చాక? వెళ్ళబుద్ధిగా అట్లా అడుగు పెట్టే పరిస్థితి లేదు అసలు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు ఫ్యామిలీ? అక్కడ తెలిసిన వాళ్ళు ఒక అపార్ట్మెంట్ ఉంటే దాంట్లో వాచ్మెన్ చేస్తారు. వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావా? నీ పని, నీ హమాలి పని? అమలు పని చేతకట్లేదు, చేయట్లేదు, పూర్తిగా పని చేస్తాను. సో మీ వైఫ్ ఏం చేస్తున్నారు? మా వైఫ్ ఏం చేయదన్న, కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ప్రాబ్లం ఏం చేయలేదు. ఓకే, బాధపడకు, మేము ఉన్నాం కదా. సరే, నీకు మాట్లాడినందుకు ఇదంతా అంతేనా? ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నట్టుందిగా. జైల్లో ఎట్లుండే 3 నెలలు 100 రోజులు? జైల్లో ఉంచారని పాపం. అట్లా మమ్మల్ని ఏమి ద్రోహులు ఇబ్బంది పెట్టలేదు వాస్తవం. మేము వాళ్ళు గంజా కేసు చేసినట్టు దొంగలే కాదురా వాళ్ళు. జైలర్లు కింద మంచిగా చూసుకున్నారు. భూమి పోరాటం చేసిన వాళ్ళు అన్నట్టుగా మనం మంచిగా చూసుకున్నారు. అదే. సో మహిళలు ఎంతమంది మీతో పాటు? 14 మందిలో 6 స్టేషన్ బిల్ ఇచ్చారు. 6 స్టేషన్ బిల్ ఇచ్చారు. ఇక కొంతమంది వృద్ధులకి వాళ్ళకు కూడా స్టేషన్ బిల్ ఇచ్చారు. ఒక 14 మందిని తీసుకుని 14 మందిలో మహిళలు ఎంతమంది? ఆ జైలు లేదు, 14 జైలు అంతా మగవాళ్ళని పెట్టారు. కుదిరితే నాకు ఏదైనా ఆర్థిక తప్పకుండా నేను పిలిపిస్తా, ఆఫీస్కి పిలిపిస్తా. ఓకేనా? పిలిపిస్తాను. మీ ఫ్యామిలీతో రండి ఒకసారి ఆఫీస్కి. ఓకే, బాధపడకు, ధైర్యంగా ఉండాలి, తప్పదు కదా. ఇంకా ఇప్పుడు మీరు ఇంతమంది కోసం మీరు ఫైట్ చేశారు. సరే, నా కుటుంబానికి ఏం మిగిలింది అని అంటే మంచి రోజులు వస్తాయి తప్పకుండా. కొట్లాడాలి. ఇప్పుడు మీరు ఈ ఇష్యూ మీద వదలకండి, మాట్లాడాలి. ఎందుకు మాట్లాడద్దు? మాట్లాడుతూనే ఉన్నాం. ఇంతకంటే భయంకరంగా ఏం చేస్తారు చెప్పండి? ఇంతకంటే చేసి ఇంకేముందిలే అని వేయడానికి ఉన్నాయని కొంచుకున్న తర్వాత ఇంకా వాడు చేసేది ఏముంటుంది? ఏం లేదు, చేయడానికి ఏం లేదు. కుదిరితే నాకు ఏదైనా ఆర్థిక సాయం చేయండి తప్పకుండా. మీ ఫోన్ నెంబర్ ఏదన్నా ఉందా? గూగుల్ పే నెంబర్ ఏదన్నా ఉందా? ఒకసారి నెంబర్ చెప్తారా? సో వీళ్ళ అబ్బాయి నెంబర్ ఉంది, వేణుమాధవ్ బల్లి అని, 9618792535. వన్స్ అగైన్ 9618792535. సో ఈ నెంబర్కి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి. 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటా ఇల్లు కొట్టిరు వెలుగుమట్లలో. సో చివరికి అతను 100 రోజులు జైల్లో ఉన్నాడు. కుటుంబ పోషణ కోసం తన కొడుకు, ఇప్పుడు నేను మాట్లాడిన అబ్బాయి డిగ్రీ తర్వాత ఏదో ఇక్కడ ఒక కోర్సులో జాయిన్ అయితే దాన్ని వదిలేసి 100 రోజులు ఇక్కడ పనిచేసి అబ్బాయి ఆ కుటుంబాన్ని పోషించిండు. వాళ్ళ వైఫ్ హార్ట్ పేషెంట్. ఎంత దారుణం చూడండి. కేవలం తను చేసిన పాపం ఏంటంటే అక్కడ క్వశ్చన్ చేసిండు. 16 కేసులు పెడతారా అండి? ఆయన ఆత్మహత్య చేసుకుందామని ట్యాంక్ ఎక్కితే దాన్ని కూడా ఒక కేసు కింద పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఇంకొక కేసు పెట్టారు. డబ్బులు వసూలు చేసిన ఇంకొక కేసు పెట్టారు. ఇప్పుడు ఇదే తుమ్మల నాగేశ్వరరావు 30 ఎకరాల భూమిని 170 చట్టంలో ఉన్న గిరిజనులకు చెందాల్సిన భూమిని ఈయన గిరిజనుడా? ఈయనకి ఎట్లొచ్చింది? మేము ఆధారాలతో చూపించినాం కదా. ఇప్పుడు రేవంత్ రేపు వేసే రైతు బంధులో కూడా 1,60,000 రూపాయల 1,80,000 రైతు బంధు తీసుకోబోతున్నాడు. ఎకరానికి 6,000 పర్ ఇయర్, దాదాపుగా 3,60,000 తీసుకుంటున్నాడు ఆయన. మరి ఇది కాదా? ఎవరిని జైల్లో వేయాలా? 311 ఇల్లు ఇచ్చినాం అంటున్నారు. అందులో 270 మంది పాతోళ్ళే ఉన్నారు కదా. మరి వాళ్ళ ఇల్లు కూడా కూలగొట్టిరు కదా. అంటే మీరు తప్పు చేసినట్టే కదా. ఎవరు జైల్లో ఉండాలా? అక్కడ ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేశారు, ఆర్డీఓని ట్రాన్స్ఫర్ చేశారు, కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం కొత్త వాళ్ళని తెచ్చిపెట్టారు. దొంగలు మీరు కదా. పొంగులేటి దొంగ, తుమ్మల నాగేశ్వరరావు దొంగ, మాట్లాడని భట్టి విక్రమార్క దొంగ, ముఖ్యమంత్రి పెద్ద దొంగ. ఇట్లాంటి అమాయకులను బలి చేశారు కదా మీరు. ఇంకా ఈ కొంతమంది తుమ్మల నాగేశ్వరరావు చెంచాలతోని వీడియోలు చేయించి మాలాంటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసిండు. ఇది ఆగది యుద్ధం. ఇది వెలుగుమట్ల 2.0. సో మీరు ఆ 1000 మందికి పైగా ఇండ్లు ఇచ్చేంత వరకు వదిలిపెట్టేదే లేదు. వీళ్ళ మీద పెట్టిన 1895 మంది దగ్గర 62 ఎకరాల 7 గుంటల భూమిది
దాన్ని సాధించే వరకు వదిలిపెట్టేది లేదు. దాంతోపాటుగా వీళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులన్నీ ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అయ్యా జాగీర్ కాదు కదా ఖమ్మం జిల్లా. మీరు ధైర్యంగా ఉండండి, మీరు కొట్లాడండి, గట్టిగా మాట్లాడండి, ఏం కాదు. సో ప్రజలు ఉన్నారు. సో మీరు మాట్లాడలేదానికి ఏమంటారంటే మీరు తప్పు చేసిరేమో, వీళ్ళు అందుకే జైలుకి పోయిరేమో అంటారు. మీ మీద ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసిరు కదా, వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అని. ఒక్క రూపాయి మీ అకౌంట్కి రాలే కదా. అసలు ఏందో అదే అంటున్నా కదా నేను. డబ్బులుంటే మిమ్మల్ని వెళ్ళిపోయిన చేయమంట నేను అసలు. సో గవర్నమెంట్ రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.